సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైతే కవిత గారి ఎపిసోడ్ బయటికి వచ్చిందో, అంటే కవిత లెటర్ రాయడం, ఆ తర్వాత అది బయటికి రావడం, దాని మీద రియాక్ట్ అవ్వడం, అగైన్ బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాని మీద చెప్పకనే చెప్పడం, అంటే ఏదైనా ఇంటర్నల్లీ ఏమన్నా ఉంటే లోపల మాట్లాడుకోవాలి కానీ బయట బహిరంగంగా మాట్లాడడం ఇది ఎంతవరకు మంచిది కాదు అని చెప్పడం. ఆ తర్వాత మొన్న రీసెంట్లీ తెలంగాణ జాగృతి పేరుతో ఆమె ఆఫీస్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన పరిణామాలు. బీఆర్ఎస్ అయితే రియాక్ట్ కాలేదు. ఆబ్వియస్లీ అపోజిషన్ పార్టీ ఏదైనా రియాక్ట్ అవుతుందంటే ఫస్ట్ కాంగ్రెసే ఉంటుంది కాబట్టి ఆ కాంగ్రెస్ గట్టిగానే రియాక్ట్ అయింది. అట్లాగే బీజేపీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చేసింది కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే ఆయన కవిత విషయంలో ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఇది మంచిది కాదు, పార్టీకి అసలే మంచిది కాదు, పార్టీకి అంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే మాట్లాడాలి అన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేసిర్రు. అయినా సరే కొంతమేర ఇప్పుడు రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే ఈటల కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఇందులో స్పెషల్గా వినిపించేటువంటి పేరు ఎవరిదైనా ఉంది అని అంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజాసింగ్ అంటే బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్. అట్లాగే గోషామహల్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తూ వచ్చిండ్రు. సో ఆయన ఏదైనా సరే ముక్కుసూటుగానే మాట్లాడతాడు, ముఖం మీదనే ఏదైనా సరే చెప్పేస్తాడు అనేటువంటి పేరుంది. అందులో భాగంగానే మొన్న కవిత ఎప్పుడైతే మాట్లాడినరో, ఆ లేఖకు సంబంధించి ఎప్పుడైతే మాట్లాడినరో, బీజేపీకి సంబంధించిన వాళ్ళ మీద మాట్లాడినరో, అది కరెక్టే కావచ్చు. కవిత గారు అన్నది నిజంగానే మా వాళ్ళు ప్యాకేజీ స్టార్లే, ప్యాకేజ్ తీసుకొని అమ్ముడుపోయే వ్యక్తులే, అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు అనేటువంటి మాట చెప్పడమే కాకుండా దానికి కొనసాగింపుగా థర్డ్ జెండర్ ఈక్వల్గా మా వాళ్ళు కూడా ఉండొచ్చు అని పోల్చకనే పోల్చిండు రాజాసింగ్. ఇది ఇప్పుడు హైకమాండ్కి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే డైరెక్ట్గానే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందరితోని మీటింగ్ పెట్టి మీరు ఎక్కడ ఎవరు కూడా మాట్లాడకండి, ఈ విషయం గురించి ఏమైనా ఉంటే కూడా పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, ఆ లైన్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా చెప్తాము, దాని తర్వాత రియాక్ట్ కావచ్చు అని మీటింగ్ పెట్టి చెప్పినప్పటికీ కూడా రాజాసింగ్ ఆ మీటింగ్కి రాలేదు. ఆ తర్వాత కూడా రాజాసింగ్ తన వ్యాఖ్యల్ని ఏమాత్రం కూడా వెనక్కి తీసుకోకుండా ఇంకా కూడా కొంత హాట్ కామెంట్సే చేసినటువంటి సందర్భం. ఇప్పుడు హైకమాండ్ నుంచి ఒక ఆదేశం అందింది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ లీడర్స్కి నోటీసులు ఇవ్వండి, తను ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీల గురించే ఇంత భయంకరంగా పబ్లిక్గా ఎట్లా మాట్లాడతాడు, క్రమశిక్షణ అంటూ ఏమీ లేదా, రాజాసింగ్ ఏమైనా బీజేపీలో ఉన్నట్టా లేనట్టా, ఎందుకు ఇట్లా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు ఆయనను నోటీసులు సర్వ్ చేసి అడిగే అవకాశం ఉన్నట్టుగా కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. నోటీసులు ఎందుకు, డైరెక్ట్గా సస్పెండ్ చేసే దమ్ముందా అంటూ ఇప్పుడు రాజాసింగ్ సవాల్ విసిరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? ఇది మొదటిసారి కాదు. రాజాసింగ్ గతంలో కూడా 3 ఏళ్ల క్రితం 2022లో కూడా ఒక ముస్లింకి సంబంధించిన ఒక వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కామెడీ చేసినట్టుగా, అట్లాగే 10 నిమిషాలు ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఒక మతాన్ని కించపరుస్తూ ఆ వీడియో ఉంది అంటూ కూడా ఆయన మీద కోకొల్లడుగా కంప్లైంట్స్ రావడమే కాకుండా హైకమాండ్ కూడా ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన లైన్ ఆయనదే. ఆయన ఎప్పుడు ఎక్కడ అన్యాయం అనిపించినా లేదంటే ఎక్కడైనా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం. కానీ 2023 ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో అప్పుడు మాత్రం పార్టీ హైకమాండ్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆ తర్వాత మళ్ళా గోషామహల్ టికెట్ ఇచ్చింది. తర్వాత కూడా ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. సో మనకు తెలిసిందే. ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి
వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీ లైన్ క్రాస్ చేసి ఉన్నాయి. క్రమశిక్షణ లేని ఒక ఎమ్మెల్యే, క్రమశిక్షణ లేని ఒక కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు. రాజాసింగ్ మీద చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే రాజాసింగ్ని ఆదర్శంగా తీసుకొని ఇంకెవరైనా మాట్లాడినా మనం ఏం చేయనటువంటి పరిస్థితి వస్తుంది. సో పార్టీకి ఇది ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి నేతలు హైకమాండ్కి చెప్పినట్టుగా చెప్తున్నారు. దానికి తగినట్టుగానే నోటీసులు సర్వ్ చేయండి, ఆ ప్రాసెస్ని చూడండి అని హైకమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పినట్టుగా చెప్తున్నారు. సో నోటీసులు ఎందుకు, ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి అని రాజాసింగ్ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చూడాలి మరి పార్టీ హైకమాండ్ ఒకవేళ నిజంగానే నోటీసులు సర్వ్ చేస్తుందా లేకపోతే సస్పెండే చేస్తుందా ఏంటి అనేది చూడాల్సిందే. బట్ సస్పెండ్ చేసినా నాకేం ఇబ్బంది ఏం లేదు, నేను నా పని నేను చేసుకుంటా అని రాజాసింగ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చూడాలి, ఇప్పుడు బాల్ బీజేపీ హైకమాండ్ చేతిలో ఉంది. సో ఏం చేస్తుంది, నిజంగానే రాజాసింగ్ని ఇంకోసారి కూడా సస్పెండ్ చేస్తుందా లేకపోతే నోటీసులు సర్వ్ చేసి వదిలేస్తుందా అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే రాజాసింగ్ అసలు ఏం తప్పు మాట్లాడిండు, నిజమే కదా, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆరోపణలే కదా, దాన్ని ఇంకొంత బలంగా అవును మా వాళ్ళు నిజంగానే అట్లాంటి వాళ్ళే అని చెప్పిండ్రు. సో అందులో తప్పేముంది అంటే నిజం మాట్లాడితే నోటీసులు ఇస్తారా, నిజం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని మరి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అస్త్రంగా తీసుకుంటుందా, వీళ్ళ రాజకీయ అడుగులు ఎట్లా ఉంటాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది.